హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మన భారతీయ సంస్కృతిలో దీపానికి విశిష్టమైన స్థానం ఉందండి. మనలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగుని విరజిల్లేది దీపం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా తమ పూజలో ముందుగా దీపం వెలిగించి మన దైవ సంబంధిత కార్యక్రమాన్ని అనేది ప్రారంభిస్తామన్నమాట. దానికి ఉపయోగించే దీపాలు రకరకాలుగా ఉంటాయి. అందులో నా దగ్గర ఉన్న దీపం కలెక్షన్స్ ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి పెద్ద మనకి పీకాక్ వచ్చేసి కిందంతా ఇలా ప్లేట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం కింద ఆ పెద్ద వెడల్పాటి ప్లేట్లు అవి పెట్టే పని ఉండదు. కింద ఈ విధంగా మొత్తం ప్లేట్ వచ్చేసి ఇది వచ్చేసి 5-in-1 దీపం అండి. అంటే మనం 5 రకాలుగా మనం దీన్ని ఫిక్స్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. దీన్ని విలక్కు అని కూడా అంటారు తమిళ్లో. ఎక్కువ మలయాళం వాళ్ళు పూజల్లో దీపాన్ని యూజ్ చేస్తారనమాట. నా దగ్గర ఉన్న పూజా కలెక్షన్స్ అంటే దీపం కలెక్షన్స్ ఇత్తడివి ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇవి వచ్చేసి నెమలి దీపాలన్నమాట. ఇవి నేను ఫస్ట్ పూజల కోసం అది తీసుకున్నానండి. ఈ నెమలి దీపాలు 2 ఇవి 3 సెట్స్గా వాడుకోవచ్చు అనమాట. అంటే 3-in-1గా. ఒకటి వచ్చేసి పైన ఇలా పై పార్ట్ అనేది తీసేసి ఇలా చిన్నవి అంటే చిన్న విగ్రహాల దగ్గర అలా చేసేప్పుడు హైట్ తగ్గించేసి మనకి ఈ విధంగా నెమలి దీపాలు 5 ప్రమిదలు చక్కగా ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను నా పూజా కార్యక్రమాలు చాలా సార్లు ఈ విధంగా కూడా అరేంజ్ చేశానండి. అప్పుడు వీడియోస్ అవి అయితే మామూలుగా పిక్స్ తీసుకునేదాన్ని. యూట్యూబ్ స్టార్ట్ అయ్యాక వీడియోస్ అవి తీసుకుంటున్నాను అనమాట. ఇవి మనకి ఎప్పటికైనా కూడా ఈ వీడియో మనం చూసుకున్నామంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది సెకండ్ టైప్ అండి. ఈ విధంగా ఈ హైట్లో పెట్టేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దలాగా ఆల్రెడీ పెద్ద హైట్ దీపాలు ఉన్నాయి కదా, అవి సెకండ్. ఇది వచ్చేసి థర్డ్ స్టెప్ అనమాట. చాలా బాగుంటాయండి ఈ దీపాలు అయితే. ఏ పూజలకైనా సరే పర్ఫెక్ట్గా చిన్న దేవతా విగ్రహాల దగ్గర నుంచి మనకి పెద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు అలా చేసుకునేదానికి కూడా ఈ ఇత్తడి 2 దీపాలు ఉన్నాయంటే మనకి సరిపోతుంది. ఇలా నా దగ్గర ఇదొక సెట్ ఉందండి. ఇది మనకి 3 వెరైటీస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. మనం కడ్డీలు స్టాండ్గా వాడుకోవచ్చు. చిన్న దీపాలు పెట్టేసేసుకొని, లేదు అంటే ఏదైనా సరే మనం క్యారిటీ స్తంభాల్లాగా వాడుకోవచ్చు. పైన ప్రమిదలు అవి రిమూవ్ చేసేసుకొని, ఇది నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద పీకాక్ హైట్ దీపాల స్టాండ్ వెరైటీ అండి. నా దగ్గర పెద్దది ఉంది కదా దీపం స్తంభం, ఆ పెద్దది కింద ముగ్గు వేసి పెట్టేసుకొని ఈ దీపాలు 2 సైడ్స్ పెట్టామంటే ఏ పూజకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నట్లుగా నేను ఆ పెద్ద దీపం స్టాండ్ అనేది తెప్పించుకున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఈ సైజు ఉన్నాయి కాబట్టి ఈసారి దీని మీద కొంచెం పెద్ద సైజు మీడియం సైజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక పూజలు అలా జరిగేటప్పుడు లోపల దీపారాధన దేవుడు రూమ్లో ఒకటి, ఏవైనా మనం వ్రతము అవి చేసుకునేప్పుడు వ్రతం దగ్గర ఒకటి అలా ఫిక్స్ చేసుకుందాము. లేదు అంటే నేను డెకరేషన్ పర్పస్గా కూడా స్వాములు భగవంతుడు ఫొటోస్ అటు ఇటు పెడుతుంటాను కదా, అలా కూడా నాకు యూజ్ అవుతుంది. అలా ఒక ఐడియా అయితే సంక్రాంతి టైంలో అలా తీసుకుందాము ఒకటి గుర్తుగా అనుకుంటున్నా. ఇది కూడా నా దగ్గర ఉన్న పంచదీపాల సెట్ అండి. మధ్యలో మనం ఏదైనా కార్తీక మాసం టైంలో 365 ఒత్తులు వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 5 దీపాల్లో మనం కృతికా దీపాలు అలా కూడా వెలిగించుకోవచ్చు అనమాట. పంచహారతి అలా కూడా పంచదీప హారతి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చి గజలక్ష్మి దీపం అండి, బ్రాస్ది. ఫస్ట్ నేను తీసుకున్న గజలక్ష్మి దీపం అనమాట. వెండిది తీసుకోకముందు ఇది తీసుకున్నాను. తర్వాత శంకుచక్ర దీపాలండి ఇవి. మనకి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అటువైపు ఇటువైపు వెలిగించటానికి అన్నట్లుగా నేను ఈ శంకుచక్ర దీపాలు అయితే ఇవి నేను
తిరుపతిలోనే తీసుకోవాలనుకున్నానండి. ఆన్లైన్లో చూశాను, బట్ నాకు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచే తెచ్చుకోవాలనేసి తీసుకొచ్చుకున్నాను. ఇవి వచ్చి నాకు సెట్ అక్కడ తిరుపతిలో 800 పడిందండి. 800కి ఇచ్చారు. ఆన్లైన్లో వచ్చి నేను తీసుకున్న టైంలో 1200 చూపించింది. ఇవి నార్మల్ దీపాలండి. 5 ఒత్తులు వేసుకోవచ్చు. 2 ఒత్తులతో చేస్తానన్నమాట. నేను అటు 2 ఇటు 2 వేసేసి అలా చేసుకుంటాను. ఇవి కూడా మనం ఓపెన్ చేసేసుకొని చిన్న చిన్న ప్రమిదలుగా వాడుకోవచ్చు. లేదు అంటే ఇలా సింగిల్ స్టాండ్ దీపాలుగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా నా దగ్గర బ్రాస్ వెరైటీస్ అయితే ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయండి. అవి ఒకటి తీసాక ఒకటైతే ఈ పెద్ద దీపాలైతే పూజలు పెద్ద పెద్ద పూజలప్పుడే వాడతాను. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు ఆ టైంలో చూసారా ఇలా ప్రమిదలా కూడా వాడుకోవచ్చు. మనం ఏదైనా కింద ప్రమిద పెట్టేసేసుకొని ఈ ఇత్తడి ప్రమిద దీపంలా కూడా వాడుకోవచ్చండి. లేదు అంటే ఫిక్స్ చేసేసుకొని ఇలా తామర పువ్వులాగా చక్కగా వాడుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ స్టాండ్లో అటు ఇటు గులాబీలు, చామంతులు పెట్టేసుకొని కూడా మనం డెకరేషన్లాగా కూడా ఈ చిన్న చిన్న దీపాలని వాడుకోవచ్చు అనమాట. ఈ చిన్న దీపాలు అయితే మా అత్తయ్య గారు తీసిచ్చారండి నాకు. తను ఎప్పుడైనా సరే ఇయర్లీ వన్స్ అయితే ఇలా తీసిస్తుంటారనమాట అందరికీ. తన పిల్లలందరికీ అయితే ఏదైనా సరే ఊలు అవి వేసినా కూడా అందరికీ తలా ఒకటి ఇస్తారనమాట. ఏదైనా మనీ అది ఇస్తే ఎటో ఒకటి వేసుకుంటారన్నట్లుగా తను ఏంటంటే తనకి భగవంతుడికి యూజ్ చేసే సామాన్లు, ఇత్తడి సామాన్లు అంటే తనకి చాలా ఇష్టమండి. తను అలా తీసిచ్చారంటే అవి రోజు దైవ కార్యక్రమాలకి వాడతారు అన్న ఉద్దేశంతో తను తీసిస్తారనమాట. ఈ ఇత్తడి ప్లేటు అవన్నీ అయితే తను నాకు తీసిచ్చారండి. ఇత్తడి ప్లేటు ఇవైతే చాలా బాగుంటుందండి పూజల్లో కూడా వాడుకోవటానికి. ఇలా కామాక్షి దీపం మీద కూడా ఈ దీపం పెట్టేసుకొని కూడా మనం పూజ అది చేసుకోవచ్చు అనమాట. అంటే కామాక్షి దీపంలో కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కదా ఈ గజలక్ష్మి దీపంలో. అలాంటప్పుడు ఆ దీపం ఇందులో ఫిక్స్ చేసేసుకొని కూడా వాడుకోవచ్చు. ఆ వెరైటీ టైప్ ఆఫ్ కూడా అంటే మళ్ళీ మనం చిన్న చిన్న ప్రమిదలు అవి కొనక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం ఇలా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఈసారి తామరాకులు ఉంటాయి కదా, తామర పువ్వు కమలం దీపాల సెట్ ఒకటి తీసుకోవాలని ఉందండి. అది కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆన్లైన్లో చూశాను, బట్ నేనేంటంటే గోల్డెన్ టెంపుల్ అలా వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకుందామన్న ఐడియా ఉంది. ఇవి వచ్చేసి తాబేలు దీపాలండి. నేను ఎక్కువగా ఇవి ధనుర్మాసంలో అలా వాడతానన్నమాట. విష్ణుమూర్తికి అలాగా పూజ అవి చేసినప్పుడు అటు ఇటు పెట్టుకుంటానన్నమాట. ఎక్కువగా నేను ధనుర్మాసంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం బదులు తిరుప్పావై పెట్టుకుంటానన్నమాట. ఉదయాన్నే రాధాకృష్ణుల పూజ అవి కృష్ణుడు రాధా ఫోటో ఉందండి నా దగ్గర. నేను గోదా అమ్మవారిని తెచ్చుకున్నాను కదా, ఇంకా గోదా అమ్మవారిని కృష్ణుడి విగ్రహం కూడా వచ్చేసింది మన దగ్గరికి. అవి కూడా మీకు చూపిస్తాను నా వీడియోస్లో. ఎలా వచ్చింది కృష్ణుడు, ఎలా మన ఇంటికి వచ్చింది అనేసి క్లియర్గా అయితే చెప్తానన్నమాట. కోరిక అనేది మనసులో ఉందంటే ఆ భగవంతుడికి తెలుస్తుందో ఏమోనండి. ఆ అమ్మాయి చేసుకోవాలనుకుంటుంది, అక్కడికి వెళ్ళాలి అని. అలా అయితే నాకు సడన్గా అయితే కృష్ణుడు బొమ్మ అయితే వచ్చిందండి. అది కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట. నా దగ్గర ఉన్న దీపాల సెట్టు అది ఇదనమాట. ఇవి కామాక్షి అమ్మవారి దీపం అనమాట, పెద్దది. దీంతో పాటు నా దగ్గర ఉన్న దీపాల సెట్టు ఇవన్నీ అయితే నేను పూజల్లో డైలీ పూజలో వాడుకుంటాను. అప్పుడప్పుడు అకేషన్ టైప్లో అన్ని దీపాలు వెలిగించుకొని చూసుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Please like, share, subscribe my channel Tulasi Vibes.